మీది సత్వగుణమా రజోగుణమా తమో గుణమా ఈ కథలో తెలుసుకోండి. జై శ్రీరామ్. సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఈ మూడు గుణాల గురించి ఒక కథారూపంలో చెప్పాలంటే వెనకటికి ఒక ధనికుడు ఒక అరణ్యంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఉండే దారి దొంగలు ఆ ధనికుడిని పట్టుకుని ఆయన దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం దోచుకుంటారు. అందులో ఒక దొంగ అంటాడు, వీడి ధనమంతా దోచేసుకున్నాం కదా, ఇతన్ని చంపి అవతల పారేస్తే సమస్య ఉండదుగా అన్నాడు. అప్పుడు రెండవ దొంగ, వాడిని చంపేయడం ఎందుకు, చేతులు కాళ్ళు కట్టేస్తే పోలా అన్నాడు. అప్పుడు మూడవ దొంగ ఏమీ మాట్లాడలేదు, కట్టేద్దామని లేదు, చంపేద్దామని లేదు. ఆ ధనికుడు అలా చెట్టు కింద పడిపోయి ఉన్నాడు. ముగ్గురు దొంగలు వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళాక అందులో ఇద్దరు దొంగలు నిద్రపోగా ఏమీ మాట్లాడిన మూడవ దొంగ మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యా మేము మీ ధనాన్ని దోచుకోవడమే కాకుండా మిమ్మల్ని కట్టేశాం, పాపం మీరు ఆకలితో ఉన్నారేమో అని కట్టి ఉప్పేస్తాడు. అప్పుడు ఆ ధనికుడు, అయ్యా నా శరీరం భయంతో వణికిపోతుంది, నేను మా ఊరు చేరాలి, కానీ ఈ అరణ్యంలో నాకు దారి ఎలా తెలుస్తుంది, నేను భయంతో చచ్చిపోతానేమో అంటాడు. మీరు దొంగలు కాబట్టి ఊళ్ళోకి ఎలా వెళ్లాలో మీకు తెలిసే ఉంటుందిగా, ఊళ్ళోకి వెళ్లే దారి వద్దకు నన్ను తీసుకెళ్ళండి అని కోరుతాడు. అప్పుడు దొంగ ధనికుడు చేయి పట్టుకుని దగ్గర దారిలో ఊళ్ళోకి తీసుకెళ్లి అతన్ని దిగబెట్టి దొంగ అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఇది కథ. ఇప్పుడు ఇందులో ఈ మూడు గుణాలు ఎవరెవో పరిశీలిస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఇందులో చంపేద్దాం అన్నవాడు తమో గుణం, కట్టేద్దాం అన్నవాడు రజోగుణం, వదిలేద్దామని దారి చూపించిన వాడు సత్వగుణం. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ కథలో చంపేద్దాం అన్న వాడిది ఏ గుణం? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.